హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ 4th సెమిస్టర్ ఇంగ్లీష్ సమ్మరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సమ్మరీ వచ్చేసి ఓజిమాండియస్. ఇది ఒక పోయట్రీ. దీన్ని పెర్సీ బైషే షెల్లీ గారు అయితే రచించారు. సో ఈ సమ్మరీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే మెయిన్గా మీరు బేసిక్స్ రాయాల్సింది ఏంటంటే అబౌట్ ద ఆథర్ మీరు రాసేయండి. ఒక 4-5 లైన్స్ నేను అక్కడ డిస్ప్లే చేశాను కదా, ఒక చిన్న పారాగ్రాఫ్లో అబౌట్ ద ఆథర్ అయితే మీరు రాసేయండి పెర్సీ గారి గురించి. ఇప్పుడు నేను చెప్పబోయే సమ్మరీ మొత్తం ఏదైతే తెలుగులో చెప్తున్నానో అది క్లియర్గా చాలా సింపుల్గానే చెప్తాను. అది క్లియర్గా విని దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మీరు రాయండి. పెర్సీ బైషే షెల్లీ రచించిన ఓజిమాండియస్ అనే ఈ పోయం ఒక ఎడారిలోని ఒక విగ్రహం గురించి అన్నమాట. సో స్పీకర్ ఈ విగ్రహం గురించి ఒక యాత్రికుడి నుండి విన్నాడు. యాత్రికుడు అంటే లైక్ హియర్ ఒక ట్రావెలర్. సో ఈ ట్రావెలర్ స్పీకర్ కి ఆ విగ్రహం గురించి చెప్తాడు. ఈ విగ్రహం ఓజిమాండియస్ అనే ఒక రాజుది. ఆ విగ్రహం చూడ్డానికి అయితే చాలా బాగుంటుందంట, కానీ అది పూర్తిగా విరిగిపోయిందన్నమాట. అంటే అది ఎడారిలో ఉంది కదా, కొన్ని సంవత్సరాలుగా అక్కడ పెట్టడం వల్ల సో పూర్తిగా దుమ్మెక్కిపోయి మొత్తం విరిగిపోయి ఉంటుందంట. ఆ విగ్రహం చూసిన వెంటనే అసలు ఆ రాజు ఎంత గొప్పవాడు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. దాని పక్కన ఓజిమాండియస్ రాజులకే రాజు అని ఒక గుర్తు ఉంటుందన్నమాట. సో రాజులకే రాజు అంటే మీరు ఇంగ్లీష్లో కింగ్స్ ఆఫ్ కింగ్స్ అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే విగ్రహం చుట్టూ ఏం లేదు. ఎందుకు లేదంటే అదొక ఎడారి, లైక్ అదొక డెజర్ట్ లాగా, చుట్టూ ఇసుక, అది దుమ్ము మొత్తం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ చుట్టూ ఏమీ ఉండదు. అక్కడ ఒక రాజ్యము లేదు, ఒక ప్రజలు లేరు, మరియు అక్కడ గర్వపడేలా ఒక పనులు కూడా లేవు. జస్ట్ ఆ ఒక ఇసుక మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు మేబీ ఆ రాజు ఒక గొప్ప సామ్రాజ్యం కావచ్చేమో అది, కానీ ప్రజెంట్ అయితే అది మొత్తం దుమ్ములాగా మారిపోయి ఉంది. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ అయితే ఇది రాసేయచ్చు మనం సమ్మరీకి. అండ్ నెక్స్ట్ ఒక సెకండ్ పారాగ్రాఫ్ లైక్ ఒక 1 లైన్ గ్యాప్ ఇచ్చేసి మీరు సెకండ్లో స్టార్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంకొక స్టాంజా నేను చెప్తాను. సో చాలామంది చనిపోయిన తర్వాతకి వాళ్ళు గుర్తుండిపోవాలని చెప్పేసి కోరుకుంటారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహాలని కట్టించుకుంటారు, పుస్తకంలో రాపించుకుంటారు, బుక్స్లో పబ్లిష్ చేసుకుంటారు, మ్యాగజైన్స్ చాలా యూజ్ చేసుకొని గుర్తుండిపోవాలని చెప్పేసి వాళ్ళ గురించి ఏదో ఒకటి అయితే బయట పెట్టేస్తారనమాట. సో ఈ విషయాలన్నీ జస్ట్ ఒక జ్ఞాపకాల్లాగానే మిగిలిపోతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి స్పీకర్ చెప్తాడు. కానీ ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నాడంటే అక్కడ చివరికి ఏది శాశ్వతంగా ఉండదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇది రాయండి మీరు డెఫినెట్గా. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని రాయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఇక్కడ స్పీకర్ ఇంకా ఏం చెప్తున్నాడంటే అంత శక్తివంతమైన రాజు, అంత గొప్ప సామ్రాజ్యం ఉంది కదా రాజుకి, పెద్ద కింగ్డమ్ ఉన్నప్పటికీ అతను చనిపోయిన తర్వాతకి అదొక స్టాచ్యూ ఏదైతే ఉందో రాజుది, అది ఎడారిలో పడేసిన తర్వాతకి అదే ఒక కనపడకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది మీరు రాయండి, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ ట్రంక్లెస్ లెగ్స్ అని కూడా రాయాలి ఇక్కడ మీరు ఇంగ్లీష్లో. ట్రంక్లెస్ లెగ్స్ అని ఎందుకు రాయాలంటే ఇప్పుడు ఆ రాజు యొక్క స్టాచ్యూ అనేది ఎలా ఉందంటే ఇక్కడ ట్రంక్లెస్ లెగ్స్ అంటే తెలుగులో మనం మొండం లేని కాళ్ళు అని చెప్పుకోవచ్చు. హెడ్ ఉంది, కాళ్ళు ఉన్నాయి, కానీ అది విరిగిపోయి హాఫ్గా పడిపోయింది కదా. సో ట్రంక్లెస్ లెగ్స్ అని చెప్పేసి రాయాలి. ఇది ఒక థీమ్గా లైక్ ఒక మెయిన్ కీవర్డ్గా రాయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ మనం చూసుకున్నట్టయితే ఈ పోయం ఒక వార్నింగ్ లాంటిది మనకి. లైక్ వార్నింగ్ లాంటిది ఎలా ఇది వార్నింగ్ లాంటిది అంటే సో మనం ఎంత శక్తివంతులైనా సరే, ముఖ్యమైన వారైనా సరే మనకు ఒక పట్టింపు అనేది ఉండదు కదా మనం చనిపోయిన తర్వాత. నథింగ్ ఈజ్ పర్మనెంట్ కదా. సో అలా ఇది ఒక వార్నింగ్, ఈ పోయం ఒక వార్నింగ్ లాంటిది అని చెప్పేసి కూడా మనం రాసుకోవచ్చు. ఇంకో పారాగ్రాఫ్లో లాస్ట్ కంక్లూజన్ ఒకటి రాయండి మీరు. కంక్లూజన్ రాస్తే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి. సో కంక్లూజన్లో ఏం రాస్తారంటే మీరు ఈ పద్యం ఆ కవి యొక్క మంచి నైపుణ్యాన్ని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఆ స్టాచ్యూలో ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజు శక్తిని చూపించుకోవాలి, అతను ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలి అని చెప్పేసి అనుకున్నాడు కదా. ఆ మైండ్ అనేది ఒక మూర్ఖుడిగా చూపించింది అతని మైండ్ అనేది, అది కూడా రాయాలి.
నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పేసి మనకు కవి చెప్తున్నాడు. ఏదైనా సరే మనం స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి చేయాలి అని, తెలివైన మార్గంలోనే మనం నడవాలి అని చెప్పేసి ఇలా కంక్లూజన్ రాసి సో ఇదైతే సమ్మరీ క్లోజ్ చేసేయండి. సో కీవర్డ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. బేసిక్ గా ఇప్పుడు మనకి పోయంలో మామూలుగా ఇలాంటి వర్డ్స్ అన్ని ఏవి ఇయ్యరు, జస్ట్ ఆ పోయం కొంచెం ఇస్తారు, ఆ మీనింగ్స్ కూడా మనకు అర్థం కాదు అండ్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు కూడా మనకు అర్థం కాదు కదా. సో ఇక కొన్ని కీవర్డ్స్ అయితే నార్మల్గా ఇప్పుడు స్పీకర్ నేమ్స్ మెన్షన్ చేస్తూ ఉండండి, ఓజిమాండియస్ అని మెన్షన్ చేస్తూ ఉండండి, అండ్ ఆ కింగ్స్ అది మెన్షన్ చేయండి. ఇంకోటి ట్రంక్లెస్ లెగ్స్ అని మెన్షన్ చేయండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఈ పోయం ఒక వార్నింగ్ లాంటిది అని చెప్పేసి చెప్పాను కదా, అదొకటి మెన్షన్ చేయండి. సో గాయస్ ఇదే ఓజిమాండియస్ సమ్మరీ. సో నేను ఎలా అయితే ఇప్పుడు చెప్పానో యాజ్ టీజ్ గా మీరు అలానే రాసేయండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఆథర్ గురించి రాయాలి, అబౌట్ ద ఆథర్ అని పెట్టేసి ఒక 4-5 లైన్స్ ఒక చిన్న పారాగ్రాఫ్ లో ఆథర్ గురించి రాయండి. సమ్మరీ 3-4 పారాగ్రాఫ్స్ అంటే ఒక 3 పేజెస్ అయినా వచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే నేను ఈ పోయంని చాలా సింపుల్గా తెలుగు వర్డ్స్ యూజ్ చేసి చాలా మీకు క్లియర్గా తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి చాలా తెలుగు వర్డ్స్ యూజ్ చేసి చెప్పాను. ఏదైతే నేను తెలుగులో చెప్పానో దాన్ని నీట్గా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రాసేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.